నాకు ఆ రోజు కేసీఆర్ గారు తర్వాత ఆయనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్ణయించినటువంటి ఈ గులాబీ కండువా. మరి అంత రంగు అంత అందం అంత నచ్చింది కదా అన్న, అన్ని పోరాటాలు చేస్తుంది కదా అన్న, మరి ఈ పార్టీ ఎందుకన్నా ఓడిపోయింది? అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ అబద్ధపు మాటలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అవి వింటే చాలా అద్భుతంగా అనిపించినాయి. అంటే ప్రజలకు అరే 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు ఇస్తారు బాగానే ఉంది, కానీ 4,000 రూపాయలు ఇస్తా అంటుండు కదా, సరే ఒకసారి చూద్దామనేది ప్రజల మనోభావాలు ఒక్కోసారి అబద్ధపు మాటలకు కూడా అట్రాక్టివ్ అవుతారు ఒక్కోసారి. అట్లా అన్ని అబద్ధపు హామీలు దాదాపు 6 గ్యారంటీలని 420 హామీలు. ఆ బుక్ చూస్తే నిజంగా ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక రోజు మొత్తం కూర్చొని ఆ బుక్ చదివిన అసలు ఆ బుక్ ఎన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది అనే ఆలోచన సామాన్య ప్రజలకు, ఓటేసే ప్రజలకు అంత తొందరగా రాదు. అంటే ఏదో తాత్కాలికంగా వీళ్ళు కూడా ఇస్తారు, ఇది బాగుంది పరిపాలన, కానీ సరే ఇంకొకసారి ఇది కూడా చూద్దామనేది కొంతమంది చూసారు. అయినా ఓడిపోయినప్పటికీ దాదాపు 39 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు నిజంగానే ఆంధ్రాలో ఓడిపోయినట్టు ఏదో 10, 11 సీట్లు వచ్చినాయి, 150, 170 సీట్లకు 10 వచ్చినాయి అనేది కాదు కదా. 119 సీట్లలో 39 సీట్లు వచ్చినాయి. అయినప్పటికీ కొంత అంటే అబద్ధపు ప్రచారాలు ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి అవి కొంత ప్రజలకు అట్రాక్టివ్ అయ్యి అట్లా ఓడిపోవడం జరిగింది. కానీ నిజంగానే ప్రజలకు తిప్పుంటే ఏ ఎమ్మెల్యేని కలిసినా, ఏ కార్పొరేటర్ని కలిసినా, ఏ ఎక్స్ఎమ్మెల్యేని కలిసినా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళతో ఇట్లా అడిగితే వాళ్ళు చెప్పే మాట ఒకటే, వాళ్ళే అబద్ధపు హామీలు, అబద్ధపు హామీలు, అబద్ధపు హామీలు. అంత అబద్ధపు హామీలను జనాలు అంత గుడ్డిగా నమ్ముతారా అన్న? అంటే నమ్మడం అంటే అబద్ధపు మాటలు చెప్పేది ఈజీగా అట్రాక్టివ్ అవుతారు ప్రజలు. అంటే ప్రజలకు ఎందుకు నమ్ముతారు, అంత తెలివి లేదు అంటారు. అట్లేం లేదు. అంటే వీళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళకు కూడా ఒకసారి చూద్దాము అనేది ఒక ఆశ. ఇప్పుడు మనిషి ఆశాజీవి. ఆశాజీవులలో మనుషులు మొదటి రకం ఉంటారు. అంటే ప్రతి ఒక్కరం కూడా అరే ఏదో జరుగుతుందట కదా అని అనుకున్నారు. అయినా కొంత ఏమరపాటు అంటే అటు ఇటు కాకుండా వచ్చినటువంటి రిజల్టే, కానీ మొత్తం వ్యతిరేకత వచ్చి ఏదో 15 సీట్లు వచ్చినాయి అనేది కాదు. ఆ ఓడిపోవడం కూడా కొంతమంది అంటే సగటు మనుషులలో కొంతమంది ఉంటారు, కొంతమంది చిన్నగా ఉన్నట్టు రైతులు ఉన్నారు. రైతులకు రైతు బంధు అనేది ఇంత ముందుకు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ రైతు బంధు అనేది లేదు. అంటే రైతులకు 10,000 రూపాయలు మనం ఇచ్చి అంటే 6 నెలలకు ఒక పంట వస్తుంది, ఆ పంటకు పెట్టుబడి సాయం కింద. ఎందుకంటే ఇంత ముందుకు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినాం మైక్రో ఫైనాన్స్లు వచ్చేది. మైక్రో ఫైనాన్స్లు అంటే పెట్టుబడి లేనప్పుడు ఏదో ఒక చోట మైక్రో ఫైనాన్స్లు వచ్చి పైసలు ఇచ్చేది. ఆ పైసలతోని వడ్డీ కట్టలేక అసలు నానా ఇబ్బంది పడి పంట అమ్ముకున్నా తీరనటువంటి పరిస్థితిని ఆలోచన చేసి కేసీఆర్ గారు రైతులకు పెట్టుబడి సాయం అందాలని రైతు బంధు పేరు మీద ఇచ్చాడు. ఈయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అరే నిజంగానే ఇస్తాడో ఏమో అని ఒక ఆశపడటంలో తప్పు లేదు కదా. అట్లా ఆశపడి కొంతమంది దాంట్లో మొత్తం అందరు వేసిరా అంటే వేయలే, కానీ కొంతమంది సగటులో ఉన్నటువంటి 100 మందిలో కొంతమంది కొంచెం బెండయి చూద్దాంలే అని చెప్పి అనుకున్నారు. కానీ ఇంకొక మాట, అట్లా కూడా అనుకున్నటువంటి ప్రజలు ఏమనుకున్నారు అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కొంత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. ఆ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఏం చేశారంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఓడిపోయినా కేసీఆర్ ఎట్లయినా గెలుస్తాడు అంటే 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ 10 సంవత్సరాల్లో మనిషి 10 సంవత్సరాలు చేయగానే కొంత వ్యతిరేకత, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, సరే వీళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తలకు ఉన్నటువంటి ఆశలు కావచ్చు, కార్యకర్తలకు ఇంకా అద్భుతంగా జరగాలని చెప్పి ఉండొచ్చు. అటువంటి దాంట్లో కొంత 10 సంవత్సరాలు అయిపోయింది, కొంచెం మనోభావాలు దెబ్బతింటాయి. అంటే మీరు మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే చూపించిందన్న యాటిట్యూడ్ వ్యతిరేకత అంటే చూయించిందా చూయించలేదా అనేది ప్రజలు నిర్ణయించారు కదా. అంటే యాక్చువల్గా చూయించలేదా అనే దాని మీద నేను చెప్పడం బాగోదు, కానీ అంటే ప్రతి ఒక్క చోట ఏమైందంటే చెప్తున్నారు, ప్రతి ఒక్క చోట చెప్తున్నారు అంతే. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఎమ్మెల్యేల ప్రవర్తనే మొత్తం కారణం అని నేను అంటలేను, అది కూడా ఒక కారణం. అది కూడా ఒక కారణం. అంటే ఎమ్మెల్యేలు కార్యకర్తలకు ఉన్నటువంటి అనుసంధానం సరిగ్గా లేక కూడా జరిగింది అన్ని చోట్ల. ఈ ఒక్క చోట మా దగ్గరనే లేకుంటే ఇంకో దగ్గర జరిగిందని నేను అంటలేను. అంటే అక్కడ 10 సంవత్సరాలు అయిపోయింది, అరే కొత్తదనాన్ని కోరుకుంటారు. అరే కొత్తగా ఎవరైనా వస్తే వీళ్ళు ఇంకేమైనా బాగా చేస్తారేమో, లేకుంటే అద్భుతాలు జరుగుతాయేమో అని అనుకున్న దాంట్లో కొంత ఇది. ఇప్పుడు ఓడిపోవడానికి ఒక్కటే కారణం అని నేను అనను, కానీ దాంట్లో 1,00,000 కారణాలు, కర్ణుడు సాగుకు 100 కారణాలు అన్నట్టు అది కూడా ఒక్కొక్క చోట ఒక కారణమైంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏంటంటే 10 సంవత్సరాలు అయింది, ఒక మార్పు కోరుకుందామని చెప్పి కూడా ఒక కారణమైంది. అట్లా రకరకాల కారణాలతోని ఓడిపోవడం జరిగింది, కానీ అదొక్కటే కారణం అని నేను చెప్పను.
సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఇప్పుడు గులాబీ కండువా వేసుకున్నారు, గులాబీ పార్టీలో ఉన్న కనుక పొగుడుతా ఉన్నారు. ఇప్పుడు నేను నెక్స్ట్ మాట్లాడేది మీ మనసుకు నొచ్చుకుంటుండొచ్చు, కొంచెం కానీ స్ట్రేట్ గా చెప్పండి అన్న. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మీరు, తర్వాత ఓడింది మీరే, గెలిచింది మీరే కాంగ్రెస్ పార్టీలో. దాన్ని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్రు. సరే పార్టీ మార్పులు ఒకసారి ఒక వ్యక్తికి సహజం అనుకోవచ్చు. గులాబీ రంగు పార్టీని మళ్ళీ వదిలి అటు మళ్ళీ బీజేపీలోకి పోయి, మళ్ళీ బీజేపీని వదిలేసి మళ్ళీ ఇందులోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రజలు నమ్ముతారంటారా అన్న మిమ్మల్ని? ఇప్పుడు నెలలు తిరగక ముందుకి పార్టీలు మారిస్తే అయితే ఎప్పుడు నమ్మరు ప్రజలు అంటే, ప్రజాక్షేత్రంలో దేనికన్నా ఆశపడో అంటే నేను ఈ పదవి మారినప్పుడు అల్లకపోతే నేనేం పదవి తీసుకోలేదు. ఇప్పుడు నేను కేవలం మారింది దేనికోసము, నేను మళ్ళీ కాంగ్రెస్ గురించి మీరు చెప్తున్నారు కాబట్టి, ఆనాడున్న కాంగ్రెస్ వేరు, ఇవాళ ఉన్నది కాంగ్రెస్ వేరు. ఆనాడు రాజశేఖర రెడ్డి, అదే చెప్తున్నా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్, ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం ప్రజల పక్షా నుండి ప్రజలకు మేలు చేయాలని చెప్పి, ప్రజలకు ఏదైనా బాగు చేస్తే బాగుంటుందని చెప్పి రాజశేఖర రెడ్డి అద్భుతమైనటువంటి పథకాలు ప్రజలకు అందించాడు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయిండో, ఇది కనీసం ఏమైపోయిందంటే రేవంత్ కాంగ్రెస్ అయిపోయింది తప్ప మన నేషనల్ కాంగ్రెస్ గా పనిచేస్తలేదు. ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఒక రేవంత్ కాంగ్రెస్ అయిపోద్దా అన్న? అంతే కదా, అబద్ధపు ప్రచారాలు ఏ విధంగా చెప్పిండో అట్లనే అధిష్టానాన్ని కూడా ఆ విధంగానే ఒప్పించో మెప్పించో రకరకాల కారణాలతోని ఆయన గ్రిప్ లో తెచ్చుకునే అధిష్టానానికి ఆ మాత్రం తెలివి జ్ఞానం ఇంకిత జ్ఞానం ఉండొచ్చు. కానీ నేను మళ్ళా కూడా చెప్తున్నా ఏంటంటే, అబద్ధం ముందు నిజం ఓడిపోతుంది. రేవంత్ రెడ్డి అబద్ధం 100%. రేవంత్ రెడ్డి అబద్ధం మనిషేంది. ఇప్పుడు ఆయన జీవితం అంతా అబద్ధాలతో కూడిందే కదా. ఎన్నడూ ప్రజా పరిపాలన చేయాలని ఎన్నడూ ఆలోచన చేసిండు. అదే సోనియా గాంధీని, ఇప్పుడు నీకు చెప్పినటువంటి మాట, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. అబద్ధమా కాదా? సోనియా తెలంగాణ ఇచ్చిందని మేము కూడా అంటున్నాం. తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ ఇచ్చింది అని చెప్పి గొప్పగా చెప్తాం. కానీ ఆనాడు తెలంగాణ ఎందుకు ఇచ్చింది, ఆమె ఇంతమంది బలి తీసుకొని బలిదేవత అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి అదే కాంగ్రెస్కి వచ్చి ఇవాళ పరిపాలన చేస్తున్నట్టు ఎవరు నమ్మాలి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అబద్ధాలుగా మిగిలినాయి అంటే నిజం ముందు అబద్ధం ముందు నిజం ఓడిపోయింది కదా. మరి దానికే ఇవాళ కాంగ్రెస్ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇవాళ కాంగ్రెస్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట ఇస్తే మాట నిలబెట్టుకునేది. కానీ ఇవాళ ఈ విధంగా ఎంత ఇబ్బంది అవుతుంది తెలంగాణ. 10 సంవత్సరాలు మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాలు నడిపించి, తెలంగాణ తేవడానికి అన్ని విధాలుగా ఆయనే ముందుండి నడిపించి, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన అద్భుతంగా ఒక స్వర్ణయుగంగా మారి, అప్పులు ఏమైనాయి అదే చెప్తున్నా కదా, అప్పులు దీర్ఘసం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ రోజు చేసినటువంటి అప్పులు ఇవాళ ఆస్తులు దాదాపు 5 ఆస్తులు పెరిగినాయి. 100% పెరిగినాయి. ఇప్పుడు నువ్వు కరెంటు మీద పెట్టినటువంటి పెట్టుబడి ఇవాళ దాని ఆస్తులు పెరిగినాయి. ఇప్పుడు ఆయల 10 రూపాయలు పెడితే ఇలా 100 రూపాయలు అయింది. మరి మీరు అన్నట్టు నిజంగా అప్పులతోటి చేసిన దాని డబ్బును హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.